కొన్ని విలువైన సంగతులు విందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం. విలాప వాక్యములు 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను, ఆయన కట్టిక చీకటిలో దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బల చేత కొట్టుచున్నాడు. ఆయన నా మాంసము నా చర్మము స్కీనింపజేయుచున్నాడు. నా ఎముకలను ఇరగొట్టుచున్నాడు. అంతేనన్నా? పర్లేదు, వదిలేండి. కొన్ని వాక్యాలు సందర్భానుసారంగా చదవకపోతే మనకేం అర్థం అవుతుంది. కొన్ని వాక్యాలు మనం చదువుతున్నప్పుడు దాని చుట్టూ జరుగుతున్న నేపథ్యం ఏంటో మనకు తెలియాలి. అది ఏమీ తెలియకుండా వాక్యాలు మనం చదివామనుకోండి, ఎందుకు బైబిల్ చదువుతున్నామో అర్థం ఉండదు అన్నమాట. అది ఇటీవల కాలంలో మీరు చూసారా, క్యాలెండర్ల మీద వాక్యాలు చదివే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏడాదికి ఎప్పుడు రానోళ్ళు 31కి, జనవరి 1కి, డిసెంబర్ 25కి వచ్చి ఒక వాగ్దానం కార్డు తీసుకుంటారు. ఏడాదంతా అదే కార్డు చదువుకుని మురిసిపోతుంటారు. అలా చదివితే బైబిల్ అర్థం అవుద్దా? ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్ని మనం ఎప్పుడైనా చదివినప్పుడు దాని పై సందర్భాలు, కింది సందర్భాలు, రచయిత యొక్క ఉద్దేశాలు, కాలము, పట్టిక, వీటన్నిటినీ అవగాహన చేసుకుని చదివితేనే మనకు వాక్యం అర్థం అవుతుంది. అలా ఏది కాకుండా తెలుగులో సామెత ఉంది, గుడ్డెద్దట చేలో పడిందట. అది గుడ్డిది. బంగారం లాంటి ఆహారం దాని ముందున్న ఆ ఆహారం తనకు తినడం చేత కాదు. ఎందుకు? గుడ్డిది. ఇది మీకు అర్థమైతే, బంగారం కన్నా అమూల్యమైనది వాక్యం. ఈ వాక్యాన్ని మన కళ్ళ ముందెట్టినా మనకి ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఆత్మీయ గుడ్డితనం అవుతామని దాన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నాం. చాలామంది బైబిల్ని ఏం చేస్తారంటే, కాస్త భయం వేస్తే తల దగ్గర పెట్టుకుని పడుకుంటాం. ఈ తల దగ్గర పెట్టుకుని పడుకుంటాను రాయలేదు దేవుడు, చదువుతావని రాశాడు. చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టాడు, వినే మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు. విని కాస్త జాగ్రత్తగా దానిలో నుంచి జీవిత సత్యాలు నేర్చుకోమంటాడు. ఇంకా మీకు అర్థం కావాలి అంటే, చాలామంది అడుగుతుంటారు, దేవా మాకు నడిపింపు దయచేయి, నడిపింపు దయచేయి. నడిపింపు ఎలా వస్తుందండి? బీరువా వారిని స్వరం వస్తుందా? నడిపింపు ఎలా వస్తుందండి? ఆకాశం విడిపోయి ఏమన్నా కుమారుడా, కుమార్తె అని వస్తుందా? నడిపింపు ఎలా వస్తుంది? దేవుడు చేయబట్టుకుని ఏమన్నా చెప్తాడా? నడిపింపు అనేది ఈ ట్రాన్స్లోకి వెళ్ళకండి. నడిపింపు అంటే బైబిల్లో వాక్యం ఉంది, నీ వాక్యము నా పాదాలకి దీపం. మన నడక సరిగ్గా ఉండాలి అంటే మన నడక లైట్ ఏంటట? వాక్యం. చీకట్లో నడుస్తున్న వాడికి నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో తెలియాలంటే చేతిలో టార్చ్ లైట్ ఉండాలి. ఈ ప్రపంచం అనే చీకట్లో బతుకుతున్న మనకి ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో మనకు తెలియచేయాలి అంటే మన కళ్ళ ముందు మనం ఉపయోగించాల్సింది ఒకటే, వాక్యం. ఈ వాక్యాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఈ వాక్యాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో కాపరాలు ఎలా చేయాలో తెలుస్తుందండి. ఈ వాక్యాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, మళ్ళీ నేను చెప్తున్నాను, యంగ్ ఏజ్లో ఎలా ఉండాలో అర్థం అవుతుంది. ఈ వాక్యాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో ఏ వ్యాపారాలు చేయకూడదు, ఏ వ్యాపారాలు చేయాలో అన్నీ అర్థం. అంటే జీవితం యొక్క బౌండరీస్ అన్నీ నేర్పించేది ఏంటి చెప్పండి? వాక్యం.
ఈ వాక్యం మనకు అర్థం కావాలి అంటే ఎందుకు ఈ వాక్యాన్ని రాశారో మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మనం విలాప వాక్యాలు కదిపాం. విలాపం అంటే చెప్పండి. మీరు త్వరగా స్పందించారనుకోండి, త్వరగా అయిపోతుంది. మీరు త్వరగా స్పందించలేదనుకోండి, త్వరగానే అయిపోతుంది. ఎందుకంటే రేపు మరి సండే వర్షిప్లు ఉన్నాయిగా. ఓకే, విలాపం అంటే ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరు ఏడుస్తున్నారు? దేశం ఏడుస్తుంది. దేశం అంతా ఎందుకు ఏడుస్తుంది? అన్యరాజుల పరిపాలన గొడ్డు పరిస్థితులు తీసుకొచ్చింది. ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోయింది. ఎవరో వచ్చారు, వీళ్ళ పంటలు లాక్కుంటున్నారు, వీళ్ళ కష్టార్జితాన్ని వెనకేసుకుంటున్నారు. చేసింది సరిపోలేదని సంసారం చేస్తున్న స్త్రీలను బయటికి తీసుకొచ్చి అత్యాచారం చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? పెళ్లి కాని ఆడవారిని కూడా బహిరంగపు అత్యాచారాలు చేస్తున్నారు. పంట పొలాలు లాగేసుకుంటున్నారు, పట్టణాన్ని ఆక్రమించేశారు. ఇక నేడో రేపో సింహాసనాన్ని పూర్తిగా లాగేసుకుంటారు అన్న పరిస్థితులు అర్థమవుతున్నాయి. ఇలా జరుగుద్దని, ఇలాంటి పరిస్థితులు వస్తాయని 70 సంవత్సరాల ముందు నుంచే చెప్పాడండి. ఎవరు? యెరెమీయా. విలాప వాక్యాలు రాసింది ఎవరు? యెరెమీయా. నేను చెప్పే సంగతులు బాగా వినండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడతాడు. యెరెమీయా ద్వారా దేవుడు ముందే చెప్తున్నాడు. ఏమనంటే, మీ భక్తి సరిగ్గా లేదు, దేవుడిని ఎక్కిరించే పనులు చేస్తున్నారు. యెహోవాని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూనే యెహోవాని కాకుండా కొంతమంది దేవతలను మీరు నమ్ముతున్నారు. ఆ దేవతలను నమ్మడమే మీరు చేసే బుద్ధిహీనమైన పని. మనం కూడా చూసారా, దేవుడిని నమ్ముతున్నామని చెబుతాం, తాయెత్తులు మాత్రం పక్కకు పోయి కట్టేస్తాం. ఒక ఆవిడ పాస్టర్ గారికి సీరియస్గా చెప్తుంది, పాస్టర్ గారు మీరు రేపు 11:30కు వచ్చేయండి అని చెప్పింది. అంటే కొంచెం ట్రాఫిక్ జామ్ అది అవుద్దమ్మా, కొంచెం 10 నిమిషాలు అటు ఇటు అవుద్దంటే నథింగ్ బియాండ్ 11:30కు వచ్చేయండి అంట. ఏ అని అడిగితే చెప్తుంది, ఎందుకంటే బేపనైన 11:30కి ఎట్టాడంట ముహూర్తం. ఇలాంటి వాళ్ళు నాకు తెలుసు, మెజారిటీ మన సంఘాల్లో ఉంటారని నాకు తెలుసు. ఇలాంటి వారు చాలా ప్రాంతాల్లో ఉన్నారని నాకు తెలుసు. అందుకే నేను వివరిస్తున్నాను. ఫ్యాన్ ఆఫ్ చేసాను. ఇలాంటి విషయాలు మనకి ఈరోజు మనకు దాపరిస్తున్నట్టు మనకు కనబడుతుంది. అటు క్రైస్తవ్యంలోనే ఉంటారు, ఇటు మూఢనమ్మకాల జోలికి పోతారు. ఇటు దేవుళ్ళో ఉంటామని చెప్పుకుంటారు, పైగా లోకంలో తిరుగుతుంటారు. ఇంతకన్నా అద్మానమైన పనులు చేస్తున్నారు ఇశ్రాయేలు. యెహోవా పేరు చెప్పుకుని ఘోరమైన పనులు జరిగిస్తున్నారు. దేవుడు కోపపడిపోయాడు. యెరెమీయాతో ప్రసంగాలు చెప్పమని చెప్పాడు. యెరెమీయా, నువ్వు వెళ్ళి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వు. ఇదిగో దేవుడు మీ మూఢనమ్మకాలు మారకపోతే, మీరు దేవుడిని అర్థవంతంగా మీరు ప్రార్థించకపోతే, దేవునితో అనుసంధానం మీరు జరగకపోతే, నేను మళ్ళీ చెబుతున్నాను, దేవుడు మిమ్మల్ని ఎర్రగొట్టేస్తాడని చెప్పాడు. యెరెమీయా ఒక్కడు ఎలా చెప్తుంటే మిగిలిన ప్రసంగికులు అందరూ అంటున్నారు, యెరెమీయా ఎప్పుడు ఎలాంటి ప్రసంగాలు చెప్తాడండి? దేవుడు కొట్టేస్తాడు, తన్నేస్తాడు, తిట్టేస్తాడని చెప్తాడు. ఈ యెరెమీయా ప్రసంగాలన్నీ ఇలా ఉంటాయి, యెరెమీయా మాటలు ఏమి వినకండి అని చెప్పాడు. మళ్ళీ యెరెమీయా చెప్పాడు, అరే నేను చెబుతున్నాను రా, మన దేశాన్ని దేవుడు దరిద్రం వైపుకి నడిపిస్తాడు, మీరు మారకపోతే మీ పిల్లల్ని బలి చేసే పరిస్థితులు వస్తాయి, మారండ్రా అని దేవుడు చెప్తున్నాడు. మారండ్రా అంటే మొత్తం విని అన్నారట, మేము మారం, మేము ఎలాగ ఉంటాం, నువ్వే మారిపో అన్నారు. అరే దేవుడే చెప్తున్నాడు సాక్షాత్ అంటే వాళ్ళు అన్నారట, దేవుడు మాకు చెప్పాడు. దేవుడు ప్రేమించే దేవుడే తప్ప శిక్షించే దేవుడు కాదని ఆ ప్రసంగాల్లో మేము విన్నాం అన్నారు. యెరెమీయా చెప్పేది ఒకటి, అందరు ప్రసంగికులు చెప్పేది ఒకటి. చెప్పాడు. చివరికి యెరెమీయా ఇలా ప్రతిసారి విరుద్ధమైన ప్రసంగాలు చెప్పేసరికి యెరెమీయాని తీసుకెళ్ళి నూతిలో పడేశారు, చంపేస్తామన్నారు. మళ్ళీ మాకేమన్నా జరుగుతుందని విరుద్ధమైన ప్రసంగాలు చెప్పావంటే దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాడు, దేవా నువ్వు చెప్పమంటావు, వాళ్ళు వినరు.
వెళ్ళి చెబితే వాళ్ళు నన్నే కొట్టడానికి తిరగబడతారు. ఏం చేయమంటా ప్రభువా? నీ సేవని మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు నన్ను ఎంపిక చేస్తావు, ఇప్పుడు వచ్చాను చెబుతున్నాను, ఒక్కడ కాకపోయినా ఒక్కడే నీ మాట అంటున్నాను. ఇలాంటి సేవ నేను చేయలేను ప్రభువా. డోంట్ వరీ ఎర్మియా, ఈసారి లాస్ట్ ప్రసంగం చెప్పాను. వెళ్ళాడు, మళ్ళీ లాస్ట్ ప్రసంగం చెప్పాడు. ఒరే మారమంటున్నాడు రా దేవుడు మిమ్మల్ని అందరినీ, మారకపోతే పంటలు, పశువులు, పిల్లలు అందరినీ అన్యులు ఎత్తుకుపోతారంటరా అని చెప్పాడు. మొత్తం విన్న అన్నారు, జరిగినప్పుడు చూసుకుందాలే అన్నారు. ఇలా ప్రతిసారి ఎర్మియా ప్రసంగాన్ని వ్యతిరేకించారండి. ఇసుకుపోయి ఎర్మియా ఒక రోజు అన్నాడు, ఇంక ఈ సేవ చేయని మానేస్తానన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇంక ఈ సేవ చేయని ప్రభువా, నేను మానేస్తాను, ఈ సేవ జరిగించడం నాకు ఇష్టం లేదంటే అనుకున్నా కానీ మనసు ఊరుకోలేదు. ఎందుకంటే దేవుడిని వ్యతిరేకించి మనిషి ఎక్కడ బతకగలడండి? దేవా ఇటు ఉండలేకపోతున్నాను, అటు ఉండలేకపోతున్నాను, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదంటే అప్పుడు ఎర్మియా అన్నాడు, దేవా ఏం చేయమంటే చెప్పంటే ఇంకా చివరిగా ఒక ప్రసంగం చెప్పు, ఈసారి స్టైల్ మార్చు. ఏం చేస్తావంటే ఒక కర్ర తీసుకో, ఆ కర్ర పట్టుకునే సరిగ్గా ప్రజలందరూ చూస్తుండగా ఆ కర్ర నువ్వేం చేస్తావంటే నీ తొడకేసి ఎర్రగొట్టు. ఆ 2 ముక్కలుగా కర్ర ఇరిగిన తర్వాత ఇప్పుడు చూపిస్తూ చెప్పు. ఇప్పటివరకు నోటితో చెప్పే వాళ్ళకి అర్థం లేదుగా, ఈసారి ఉదాహరణ చూపిస్తూ చెప్పు. కర్ర తీసుకో, ఆ కర్ర నీ తొడ పైకెత్తి ఆ తొడకేసి ఇరిచేసి ఆ ఉదాహరణ చూపిస్తే ఇలాను, దేవుడు మిమ్మల్ని ఎలా ఇరిచేస్తానంటున్నాడని చెప్పి. మొత్తం చూశారు, 2 ముక్కలు అవడం చూసి అన్నారు, అలా ఎరవాడలే అన్నారు. ఎవరి ఈ బ్యాచ్ పేరు ఏం పేరు చెప్పండి? ఇశ్రాయేలీలు, మన అన్నయ్యలు. మొత్తం వినాలా అన్నారు. మళ్ళీ ఎర్మియా ఫీల్ అయ్యాడు. ఎర్మియా చెప్పాడు వినలేదు. దేవుడు చెప్పిన ఉగ్రత వచ్చేసింది. ఎప్పుడైతే ఆ ఉగ్రత వచ్చిందో దేశం రక్తమై పారింది, రక్తము ఏర్లై పారింది. మీకు అర్థం కావాలంటే స్క్రీన్ లేదు కనుక నేను మాటలో చెప్తాను, అర్థం చేసుకోండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, ఆ గర్భిణీ స్త్రీలు నిలబెట్టి బాబులోనియన్స్ కల్దీలు వచ్చారన్నమాట వీళ్ళ మీదకి. కల్దీలు అనే ఒక రాజులు వచ్చారు. మన మీదకి బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారో వాళ్ళ మీదకి కల్దీలు అనే రాజులు వచ్చారు. గర్భిణీ స్త్రీలు నిలబెట్టి వాళ్ళ జననంగాల్లోని కత్తి పెట్టి, ఆ కత్తి స్టమక్ అంటే నెలలు నిండిపోయిన తల్లి కింద నుంచి పైకి సీరేసి బిడ్డను బయటికి లాగి బండకేసి కొట్టి చంపేస్తారు. ఇది విలాపవాక్యాలంటే. విలాపవాక్యాల నా గ్రంథానికి దేవుడు ఎందుకు పేరు పెట్టారంటే అంత ఘోరాలు జరిగాయి అక్కడ. ఇంకా ఏం చేస్తారు? మాట వినడం లేదని ఈ అన్యులైన రాజులు వచ్చి ఇశ్రాయేలు చర్మాన్ని బతుకుండగానే తీసేశారు, అవయవాలు బతుకుండగా బయటికి లాగేస్తారు. ఒక్కడే కాదు, 2 కాదు, ఇక దేశాన్ని అడ్డు అదుపు లేకుండా దులుమాడేస్తారు. అలాంటి టైంలో ఎర్మియా ఏడుస్తూ రాసిన పుస్తకం పేరే ఇలా. ఎవరు మీకు చెప్పాను అంటే ఎర్మియా గ్రంథం తర్వాత ఉండాల్సిన పుస్తకం ఏంటి చెప్పండి? విలాపవాక్యాలు. ఎందుకంటే ఏం జరుగుద్దో చెప్పింది ఎర్మియా, ఆ చెప్పింది ఎలా జరిగిందో వివరించే గ్రంథం విలాపవాక్యం. అర్థమవుతుందా? అంటే ఏం జరగబోతుందో చెప్పిన ప్రవచన గ్రంథం ఎర్మియా గ్రంథం అయితే, అది ఎలా జరిగిందో వివరిస్తూ ఏడుస్తూ రాసిన గ్రంథం విలాపవాక్యాలు. ఏం జరిగింది మచ్చుకు మీకు అర్థం కావాలి అంటే 5వ అధ్యాయంకి రండి ఒకసారి. 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకొనుము, దుష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టుదో చూడుము. మా స్వాస్యము పరదేశుల వశమైన. ఎవరు ఈ పరదేశులు? ఎవరు గుర్తుపెట్టుకోవాలి మీరు. పరదేశులు ఎవరు? కల్దీలు. కల్దీలకి కేరఫెడ్రస్గా తదనంతరం వ్యవహరించింది ఎవడు? నెబుకద్నెజరు. ఆడెవడని అడగండి, తెలుసు కదా నెబుకద్నెజరు. అంటే ఈ నెబుకద్నెజరే కల్దీలకి తర్వాత చాలా మెయిన్ హెల్డర్గా పనిచేశాడు. పెద్ద ఆడే ఆ రాజ్యాల్లో. అలాంటి రాజ్యం వాళ్ళ మీదకి వచ్చింది, ఎత్తుకెళ్ళిపోయింది వీళ్ళు.
ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందో రాస్తున్నాడు చూడండి. మేము దిక్కు లేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్లైరి. ఏమయ్యారట? దిక్కు లేని వారు అయిపోయారంటే పెద్ద దిక్కు లేకుండా చేసేసారు. తండ్రులను చంపేశారు, తల్లులను విధవరాండ్లను చేసేసారు. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితమే, క్రయమునకు కట్లు కొనుక్కుంటుంది. ద్రవ్యం ఇచ్చి నీళ్ళు కొనుక్కోవడం అంటే ద్రవ్యం ఇచ్చి నీళ్ళు అంటే, ఈరోజు మనకు టెక్నాలజీ ఎక్కువైపోయి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం నీళ్ళు. టెక్నాలజీ ఎక్కువైపోయి, ఆ రోజు బానిసర్కం ఎక్కువైపోయి వాళ్ళ నది నీళ్ళు వాళ్ళే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. ఎందుకంటే వాళ్ళ నదుల మీద ఎవరు తెస్టేసి కూర్చున్నారు? కల్దీ రాజులు తెస్టేసి కూర్చున్నారు. వాళ్ళ నీళ్ళు వాళ్ళకి అమ్ముతారు. ఇంకా ఘోర పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళ కట్టెలు అంటే ఎండిపోయిన కట్టెలు కూడా వాళ్ళకి అమ్ముతున్నారు. మీరు ఇంక ఇంటికి వెళ్ళి చదవండి, వాళ్ళ యొక్క పశువుల మలం వాళ్ళకి అమ్ముతారు. పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మిగిలిన పుస్తకాలు మీ ఇంటికి వెళ్ళి చదవండి. పిట్టల యొక్క ఆ వదిలిన మలం ఉంటుందిగా, పిట్టల మలం, పక్షుల మలం కూడా తోకానికి కొనుక్కుంటారు. అంటే ఎంత కరువు వచ్చింది, ఎంత ఇబ్బంది వచ్చింది, ఎంత పరిస్థితులు. తదనంతరం ఇశ్రాయేలు మాట వినకపోయేసరికి 1 by 1 దేవుడు పంపించాడు వాళ్ళ మీద. ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, మమ్మును తరుమువారు మా మెడ మీదకి ఎక్కి ఉన్నారు. ఈ కల్దీలు మెడ మీదకి ఎక్కి ఉన్నారు. మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనినది మాకు ఏమాత్రము లేదు. ఎలా ఎక్కారంట? మెడల మీదకి ఎక్కారంట. 80 కేజీలు 90 కేజీలు మనిషి మన మెడ మీదకి ఎక్కితే మనం నడవగలమండి? కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇశ్రాయేలీయుల్ని, యూదుల్ని నిలబెట్టి వాళ్ళ మెడల మీదకి ఎక్కి, నిజానికి బరువులు ఏం మోయాలండి ఆ రోజుల్లో? గాడిదలు మోయాలి. ఆ రోజుల్లో బరువులు ఏం మోయాలి? ఒంటెలు మోయాలి. ఆ రోజు ప్రయాణానికి ఏం వాడాలి? గుర్రాలను వాడాలి. కానీ ఆ రోజు వీళ్ళు ఎవరిని వాడుతున్నారు తెలుసా? ఇశ్రాయేలుని వాడుతున్నారు. బెండవరా, వాడి భుజాల మీదకి ఎక్కారు. వాడి భుజాల మీదకి ఎక్కిన తర్వాత మొయ్యరా అని మోయించారంట. ఎంత దూరం నడిపించాలి అంత దూరం. అంటే మనుషుల్ని పశువుల్లా చూశారు. వాళ్ళ కట్టెలు వాళ్ళకి అమ్ముతున్నారు, వాళ్ళ నీళ్ళు వాళ్ళకి అమ్ముతున్నారు. ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, మా పొట్ట కూటుకై ఐగుప్తీయులకు అశూరీయులకు లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయేది, మేము వారి దోష శిక్షను భరించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైరి, వారి వశము నుండి మమ్మల్ని విడిపింపగలవాడు ఎవ్వడూ లేరు. ఎడారి జనుల ఖడ్గము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. మహాక్షేమం వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపేశారు, యోధా పట్టణంలోని కన్యలను చెరిపేశారు. చేతులు కట్టి అధిపతులను ఉరి తీసేశారు. వారు ఏమాత్రము పెద్దలను గణపరచలేదు. యవనలను తెరగట్టరాయిలు మోపరి, బాలురు కట్టెలు మోయ జాలక తడబర్రి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానేశారు, యవనస్తుల సంగీతము మానేశారు. ఒక మాట అర్థమవుతుందా? దేవుడు ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలుకి 5 ఏళ్ళు నోట్లోకి ఎక్కేసరికి కళ్ళు ఎక్కడికి పోయాయండి? నెత్తి మీదకి పోయాయి. దేవుడు వలన పోషింపబడుతున్న వీళ్ళు ప్రకృతిని ఆరాధిస్తున్నారు. దేవుడు వలన పోషింపబడుతున్న వీళ్ళు లోక సంబంధమైన మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. ఎప్పుడైతే ఇవి నమ్ముతున్నారో మరలా ప్రజలకు బుద్ధి రావాలి అంటే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పండి? పొరుగు రాజులు తీసుకొచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పడం నేర్పించాడు. ఎప్పుడైతే వాళ్ళకు పొరుగు రాజులు తీసుకొచ్చి బుద్ధి చెప్పడం నేర్పిస్తున్నాడో, ఇప్పుడైనా దేవుడి వైపుకి తిరగాలి. అప్పుడు వాళ్ళు గుండెలో బాదుకుని ఏడుస్తున్నారు, దేవా మా పరిస్థితులు ఎలా అయిపోయాయి ప్రభువా, మా తల్లులు విధవరాండ్లు అయిపోయారు, మా తండ్రులు చచ్చిపోయారు, మా స్త్రీలను బయటికి తీసుకెళ్ళి చెరిచేస్తున్నారు, మా కన్యలను వివాహానికి పనికి రాకుండా అత్యాచారం చేస్తున్నారు, చివరికి మా నీళ్లు మేము కొనుక్కుంటున్నాం, కట్టెలు మేము కొనుక్కుంటున్నాం, సంతోషం అనే సంగీతమే మా ఊర్లో వినబడడం మానేసి. నేను అడుగుతున్నానండి, ఇలాంటి శ్రమ మనకు కలిగినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి?
ఊరుదులు వెళ్ళిపోతాం. ఇంకా ఏం చేస్తాం చెప్పండి? మనకి శ్రమలు ఎక్కువైతే ఏం చేస్తాం చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను. మీకే కనుక శ్రమ ఎక్కువైతే ఏం చేస్తారు? శ్రమను ఎదుర్కోవడం చేత కానీ చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారు తెలుసా? చెప్పండి. సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? మొగోళ్ళు అయితే చెప్పండి, తాగుబోతులు అయిపోతున్నారు. మరికొంతమంది ఏమైపోతున్నారు? ఏ ఎమ్మెల్యే దగ్గరకో, ఏ ఎంపీ దగ్గరకో, ఏ మోతుబరి దగ్గరకో పరిగెడుతున్నారు. నేను అడుగుతున్నాను, శ్రమలు ఎలా ఎదుర్కోవాలో మనకి రాదు. శ్రమను ఎలా నిలబడాలో మనకు రాదంటే, ఇలాప వాక్యాలు నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే, శ్రమలలో ఎలా నిలబడాలి. నీకు అప్పులు వచ్చాయా? నిలబడు. నీకు వ్యాధుల చేత ఇబ్బంది ఉందా? ఎలా నిలబడాలో ఇలాప వాక్యాలు చదువు. నీ కుటుంబమే పెద్ద దిక్కు లేకుండా రోడ్డున పడిపోయి నీ తండ్రి లేని పరిస్థితులు వచ్చాయా? నిలబడు. ఎలా ఉండాలో చూపిస్తాడు. అంటే విలాప వాక్యాలు నీకు నాకు ఏమి నేర్పిస్తుందంటే, శ్రమలలో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఎలా ఉండాలి, ఎలా ఉండాలో ఒక్కసారి 3వ అధ్యాయం 25 వచనం రండి. 3వ అధ్యాయం 25 వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను ఎత్తుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఏం సెలవిస్తున్నాడండి? ఏమని రాస్తున్నాడు చూడండి. మొట్టమొదటి శ్రమలో ఉన్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా? దేవుడు చెప్పండి దయాళుడని నమ్మాలి. ఏమని నమ్మాలి? దేవుడు దయాళుడు. దయాళుడంటే మనతో వచ్చిన గొడవ చెప్పండి. మనం పూర్తిగా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, అది గొడవ. నేను అడుగుతున్నాను, దయాళుడంటే మనకి ఇంగ్లీషే బాగా అర్థమవుతుంది. గాడ్ ఈజ్ గుడ్. గుర్తుపెట్టు. దేవుడు తగిన సమయమందు మన మీద జాలి చూపించే దయగలవాడు. జాలికి మరొక అర్థం దయ, దయకు పర్యాయ పదం జాలి. వీటన్నిటికీ మనకి ఈ ట్రెండ్లో అర్థమైన పదం గాడ్ ఈజ్ గుడ్. అంటే శ్రమలో మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి? నా శ్రమలను చూసే దేవుడు ఉన్నాడు. నా అత్త నన్ను ఇబ్బంది పెడుతుందా? బాధపడు. 100కి ఫోన్ చేయకు, మీకే చెప్తున్నాను. రచ్చబండ ఎక్కకు, రోజమ్మ కంప్లైంట్ ఇవ్వకు. నీ భర్త నేను పట్టించుకోవట్లేదా? డోంట్ వరీ. ఎక్కడ 4 రోడ్డు మీదకి వచ్చి అలర్ట్ చేయి. నీ భార్య నీ మాట వినకపోగా నీ అత్తామామే నేను కనీసం అల్లుడని కూడా గౌరవించకుండా నేను ఇబ్బంది పాలు చేస్తున్నారో వ్యసనాలకు గురవు. ఏ శ్రమ ఏది జరిగినా ఇక చెప్పుకోలేని రోగమే మనకు వచ్చి పడిపోయినా ఏం బాధపడు. ఆ టైంలో మనం నేర్చుకోవాల్సింది, నా శ్రమలను చూసే దేవుడు ఉన్నాడు, నా దేవుడు దయగలవాడు అని నమ్మాలి. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక పాస్టర్ గారికి క్యాన్సర్ వచ్చింది. చాలా భయంకరమైన ప్రమాదం. 4th స్టేజ్ దాటేసింది. 4th స్టేజ్కి వచ్చింది క్యాన్సర్. ఇక 4వ స్టేజ్లో ఉందంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కొన్ని వారాల్లో చచ్చిపోతారు అన్నమాట. ఈ మధ్యకాలంలో ఎక్కువ అందరికి వస్తున్నావు కూడా క్యాన్సర్లే వస్తున్నాయి. అలాంటి భయంకరమైన రోగం ఆ పెద్ద ఆయనకు వచ్చినప్పుడు సంఘస్థుల్ని, పాస్టర్ గారు సంఘస్థుల్ని కానీ వారి ప్రియులని కానీ పిల్లలు కానీ ఎవరిని లోపలికి రానివ్వలేదు. అందరిని బయట పెట్టారు. ఆ ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయారు. చివరి వైద్యం అని చెప్పారు. సంతకం పెట్టించుకున్నారు. ఒక మాట అడిగారు, 50-50 బతకొచ్చు, బతకపోవచ్చు, దయచేసి ఎవ్వరు లోపలికి రండి అని ఆయన ఒక్కడనే లోపల తీసుకెళ్ళిపోయారు. ఏదన్నా మనకి జ్వరం కానీ సమస్య కానీ వ్యాధి కానీ వచ్చినప్పుడు మన హృదయం ఏం కోరుకుంటుంది తెలుసా? ఎవరొకరు పక్కన ఉంటే బాగుంటుంది. మనకి శ్రమ ఎక్కువైనప్పుడు కనీసం కొంచెంసేపు మనతో ఎవరైనా కొంచెంసేపు మాట్లాడితే బాగుంది అనిపిస్తుంది. దరిద్రం ఏంటంటే ఆ టైంలోనే ఎవడ మాట్లాడు మనతో. పాస్టర్ గారిని ఒంటరిగా ఆ లోపలికి తీసుకెళ్ళిపోయారు, లోపల పెట్టారు. పాస్టర్ గారు ఇంకా అందరూ అనుకున్నారు. కొంతసేపటి తర్వాత వైద్యుల్ని అడిగారు. ఆయన అన్నాడు, ఇందాక 50 అన్నాం,
ఇప్పుడు 10% బతకొచ్చు, బతకపోవచ్చు. అందరూ ఏడుస్తున్నారు. ఆశ్చర్యకరంగా కొంతసేపుకి కొంత టైం దాటిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారు బయటకు వచ్చారు, ఆయన బతికేశాడని చెప్పారు. కాలం గడిచింది, అది తగ్గుముఖం పట్టింది. అసలు ఆశ్చర్యం జరిగింది ఏంటంటే ఆ క్యాన్సర్ తగ్గుముఖం వైపుగా తిరిగి వెళ్ళిపోయింది. విలేకరులు, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అడిగారు, అయ్యా ఇలాంటి ప్రాబ్లంకి వెళ్ళిన వారు మళ్ళీ బతకరు, ఈ హాస్పిటల్కి ఆ స్టేజ్ వరకు వెళ్ళొచ్చిన తర్వాత బతకరని అర్థమైంది. అలాంటి టైంలో మీరు ఎందుకు బతకారు, ఎలా బతకారని అడగట్లేదు, కానీ ఒక మాట అడుగుతున్నాను, ఆ టైంలో మీరు ఎలా ధైర్యంగా ఉండగలిగారని అడిగారు. మీ చుట్టూ ఎవరు లేరు, మీ పిల్లలు బయట ఉన్నారు, మీ విశ్వాసులు బయట ఉన్నారు, మీ అభిమానులు అందరూ బయట ఉన్నారు, మీరొక్కరు హాస్పిటల్ మంచం మీద ఒంటరిగా ఉన్నారు. ఆ టైంలో మీకు ధైర్యం ఇచ్చేలాగా మీకు ఏ మాట గుర్తొచ్చింది? మీరు అంత ధైర్యంగా ఎలా ఉండగలిగారంటే ఆయన ఒక మాట అన్నాడు, నా శ్రమలో నాకు ధైర్యం ఇచ్చిన ఒకే ఒక్క మాట, నా దేవుడు దయాళుడని నమ్మానండి. నా మీద డాక్టర్లు జాలిపడ్డారు, నా మీద నా పిల్లలు జాలిపడ్డారు, నా మీద నా సంఘస్థులు జాలిపడ్డారు. అన్నిటికన్నా నేను ఒకటి గుర్తించాను, నా దేవుడు కూడా నా మీద జాలిపడ్డాడు. శ్రమలో ఎప్పుడు ధైర్యంగా ఉండగలమో తెలుసా? నా దేవుడు నా శ్రమలను చూస్తాడని నమ్మాలి. నా దేవుడు నా శ్రమలను చూడడమే కాదు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన దయ వచ్చేంత వరకు నేను ఓపికతో కనిపెడతానని నమ్మాలి. ఇంకా చెప్తున్నాడు చూడండి కింద, యెహోవా దయాళుడని నమ్మాలి. 2, ఆయన ఎతికినప్పుడు ఆయన దయ చూపించేవాడని నమ్మాలి. 2 చెప్తున్నాడు, ఓపికతో కనిపెట్టాలి. ఆ దయ కొరకు ఎప్పటి వరకు ఉండాలంట? ఓపిక. అది సంవత్సరం అవ్వచ్చు చెప్పండి, 2 సంవత్సరాలు అవ్వచ్చు చెప్పండి, 3, 4, 5 అవ్వచ్చు. అది ఎప్పటికి సమాధానం మనకు తెలియదు, సగ జీవితం అయిపోవచ్చు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఓపికతో ఉండాలి. మనతో వచ్చిన గొడవ ఏంటో తెలుసా? మనకు ఓపిక ఉండదు. శ్రమలో మనం నేర్చుకోవాల్సింది దయాళుడని నమ్మాలి. ఆ దయ ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఓపికతో ఉండాలి. అప్పటి వరకు ఎందుకు ఉంచుతా ప్రభు అంటే, నీకు తెలియాలి జీవితం అంటే ఏంటో, నీకు జీవితం అంటే ఏంటో, దేవుడి దయ అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో తెలియచేయడానికి దేవుడు కావాలని కొంత టైం అలా వదులుతాడు మనల్ని. అలా వదిలేసినప్పుడు అప్పటి వరకు మనం ఏం చేయాలి తెలుసా? ఓపికతో ఎదురు చూడాలి. మనం ఎలాంటి వాళ్ళు తెలుసో, ఓపిక ఉండదు మనకి. సండే స్కూల్ పిల్లలు చూసారా? సండే స్కూల్ పిల్లలు అలా కూర్చోమంటే కుదురుని కూర్చుంటారండి. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడైనా కుదురుని కూర్చోమంటే కూర్చుంటారా? 70 సార్లు ఎగుతారండి. అలా లెగుతారు, ఎలా లెగుతారు, అలా తిరుగుతారు, ఎలా తిరుగుతారు, అలా తిరుగుతారు. ఆడు కూర్చోరంటే కూర్చోరాలు. సండే స్కూల్ పిల్లలు ఎలాగైతే కుదురుగా కూర్చోరో, మనకు శ్రమ వచ్చినప్పుడు కూడా చెప్పండి కుదురుగా ఉండం. మనం కాలు దొక్కేసుకుంటాం, బట్టలు చింపేసుకుంటుంటాం, అక్కడ పరిగెడతాం, ఇక్కడ పరిగెడతాం. ఆ డాక్టర్ అంటాం, ఈ డాక్టర్ అంటాం, ఆ ఎమ్మెల్యే అంటాం, ఈ పెద్ద మనిషి అంటాం, ఈ మోతుబరి అంటాం, రచ్చబండి అంటాం, చుట్టం అంటాం, పట్టమంటాం, ఎల్లయ్య, పొల్లయ్య, ఏరయ్య, ఈదులో ఎన్ని తిరగాలు అన్ని తిరుగుతూ అందరూ చెప్తారు. ఇంక మా ప్రయత్నాలన్నీ మేము చేస్తాం, ఇక దేవుడిని నమ్ముకుంటారు. అప్పుడు సిగ్గొచ్చేస్తాం ఎక్కడికి చెప్పాలి దేవుడు. ఇలా జరగకుండా ఉండక ముందే మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి? యెహోవా దయాళుడని నమ్మాలి, ఓపికతో కనిపెట్టాలి. దేవుడు తగిన సమయమందు మా వైపు చూస్తాడని నమ్మకంతో సమస్య ఎలాంటిదైనా సరే ఆయనకు అప్పగించేయాలి. మనకు శ్రమలో ఎలాంటి వారం చెప్పున ఎక్కువ టెన్షన్ అయిపోయి కొత్త రోగాలు తెచ్చేసుకుంటామండి. మనం కరోనా టైంలో మీరు గమనించారు, కరోనా రాలేదు, పాడు లేదు, వచ్చింది లేదు. ఆ లక్షణాలు ఎలా ఉంటాయని చెబితే భయపడిపోయి చచ్చిపోయిన ఉన్నారు తెలుసా? కరోనా గురించి టీవీలో చూసి టెన్షన్ అయిపోయి మోషన్స్ పడేసిన ఉన్నారు తెలుసా? కరోనాయే కాదు, మనం ఎలా ఉంటుందో తెలుసా? శ్రమలో మనకి స్టాండింగ్ ఉండదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శ్రమలో నువ్వు ఆందోళన చెందావో బైబిల్ అంది, శ్రమలో కృంగిన ఎడల చేతగానుడు అవుతావు. ఎక్కువ టెన్షన్ అయిపోకు. ఏమవుద్ది? మహా అయితే ఆకాశం విడికి మీద పడిపోద్దా? ఏమవ్వదు. అలా వస్తాయి, అలా పోతాయి, నువ్వు వాళ్ళు నిలబడు. చాలామంది వీళ్ళు సరిగా చదవరండి. ఈ పిల్లలు సరిగా చదవరు, చదవకపోయి ఎగ్జామ్ పోద్ది, ఈ అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసేసుకుంటారు. ఫెయిల్ అయిపోద్ది. ప్రపంచంలో ఎవడ ఫెయిల్ అయిపోయాం, మళ్ళీ రాస్తాం, దానికే చచ్చిపోవడం దేనికండి?
ఫెయిల్ అయిపోతే చనిపోతారు. అప్పు కట్టకపోతే చెప్తా. అప్పులోడు వచ్చాడట, ఈదో నిలబడి అడిగాడట, ఈదో నిలబడే వరకు నువ్వు ఎందుకు కొట్టించావు? ఒకవేళ అడిగాడు, అడిగేదో అంటాడు అంటే అన్నీ దానికే చనిపోవడం దేనికి? ఓ మాట చెప్పండి, కడతాం అని చెప్పండి. నేను సీరియస్గా చెప్తున్నాను. నేను ఈ మాట అనకూడదు, లైవ్ వెళ్తున్నా కానీ ఈ మాట అనకూడదు. కట్టకపోతే బ్యాంక్ కూడా చేసేది ఏం లేదండి, అది గుర్తుపెట్టుకోండి. దాని కొరకు అప్పు కన్నా ప్రాణం గొప్పది గుర్తుపెట్టుకోండి. అప్పుల కొరకు చచ్చిపోకండి. మొన్న తల్లి అప్పులు కట్టలేక చిన్న పిల్లలకి తాను విషం పట్టించి తాను విషం తాగి చచ్చిపోయింది. సబబు అది. కట్టకపోతే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఏం చేయరు. సీరియస్ చెప్తున్నాను. అలానే కట్టకండి, సిగ్గు లేకుండా ఉండకండి, కట్టేయండి. అప్పు తీసుకున్న కనీసం మానవత్వం ఉండదు కదా మనకి, కట్టేయండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అప్పుల కొరకు చచ్చిపోకండి, సంవత్సరం చనిపోకండి. ఎదురు చూడండి, దేవుడు తగిన సమయం ఇస్తాడు. అప్పటి వరకు నమ్మకంగా ఎదురు చూడండి. దేవుడు ఎర్మియా ద్వారా నీకు నాకు ఏం నేర్పిస్తున్నాడు? ఓ పక్క జనాలను చంపేస్తున్నారు, మరో పక్క స్త్రీలను చరిచేస్తున్నారు, మరో పక్క మరణం గెద్దలా తిరుగుతుంది దేశం మీద, రకరకాల విన్యాసాల దేశం మీద తిరుగుతున్నప్పుడు ఎర్మియా ఇశ్రాయేలుకి ఏం నేర్పిస్తున్నాడు? మీరు అటు ఇటు పరిగెట్టకండి, దేవుడు దయాడని నమ్మండి, అప్పటి వరకు ఓపికగా కనిపెట్టండి, ఎక్కడికి చెదిరిపోకుండా ఉండండి. కిందికి ఇంకా నేర్పిస్తున్నాడు చూడండి 27వ వచనంలో, యవ్వన కాలమున కాడు మోయిట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. ఈ మాట ఎంతమందికి అర్థమైందండి? యవ్వన కాలమున యెహోవా కాడు మోయిట మేలు, నరునికి మేలు. చాలామంది యవనస్తులు చదువుతారు ఇది. యవ్వన కాలమున యెహోవా కాడు మోయడం అంటే అందరూ అనుకుంటారు సేవ అనుకుంటారు. కానీ ఇక్కడ సందర్భంలో సేవ కోసం కాదు, ఇక్కడ చెబుతున్నది ఏంటో తెలుసా? యెహోవా కాడంటే ఇప్పుడు ఆ శ్రమను అనుమతి ఇచ్చింది ఎవరండి? దేవుడే. ఇప్పుడు ఈ శ్రమను దేంతో పోలుస్తున్నాడు? కాడి. ఈ కాడి లాంటి శ్రమను వీళ్ళ మీదకి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు? మాట వినట్లేదు కనుక. నా మాట అర్థమవుతుందా? వీళ్ళ మాట వినడం లేదు కనుకే ఈ శ్రమను అనుమతించాడు. నా వైపు చూడండి, ఏమవుతుందండి, భద్రాలు ఏం పడతలేదు. నా వైపు చూడండి, పడుతుంది అనుకుంటా. మీ సౌండ్ చాలా డిస్టర్బెన్స్ ఉంది, అందుకే నేను చాలా కంట్రోల్గా ఉండి చెప్తున్నాను. నాకు కొంచెం అటెన్షన్లో ఉన్నాను. బయటకు వెళ్తున్న వాయిస్ లోపల తక్కువ. ఓకేనా? మీరు అటు చూడండి అంటే నేను కంటిన్యూ చేస్తాను. రైట్. యెహోవా కాడు మోయట మేలు. యెహోవా కాడు మోయట మేలు అంటే ఏంటి? యెహోవా కాడు మోయట దేవుడు కొట్టినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మమ్మల్ని కొట్టిన ఆయన్ని అంటు పెట్టుకుని ఉంటామని ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి. ఇక్కడ యెహోవా కాడు మోయడం అంటే వీళ్ళు ఫీల్ అవుతున్నారట యవనస్తులు అందరూ, మా నాన్నలు ఏదో చేస్తే మేమెందుకు మోయాలి ఇది, అది వాళ్ళ ఫీలింగ్. ఇప్పుడు ఇశ్రాయేలు పెద్దలు తప్పులు చేశారండి, ఆ తప్పులు చేస్తే ఆ పనిష్మెంట్ ఎవరి మీద కూడా వచ్చింది? పిల్లల మీదకి వచ్చింది. అదేంటి పెద్దలు తప్పులు చేస్తే పిల్లల మీదకి ఎలా వస్తుంది? పిల్లల మంచోళ్ళు కదంటే ఎందుకు రాదు? ప్రశ్న అడగనా? బాబు బాగా తాగెత్తాడు అనుకోండి, తండ్రి తాగి అవయవాలు పోగొట్టాడు అనుకోండి. ఈ అవయవాలు పోయిన తర్వాత ఇతనికి చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, భార్య ఉందనుకోండి వయసులో, వీడు తాగి అవయవాలు పాడు చేసుకుంటే ఇప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వీళ్ళకి ఆ మాత్రం వీడేమీ సంపాదించలేదు. ఇప్పుడు ఇతను ఎలా బతికించాలో వీడికి తెలియదు. ఏ పాస్ పనో చేయడానికి పోతుంది, ఎక్కడో దిక్కున ఏదో ఒక పని చేస్తుంది, పని దొరకదు. చివరికి కొంతమంది సిగ్గు విడిచి నేను ఈ మాట అనకూడదు, ఏదో తప్పుడు పని చేస్తాను. చివరికి ఎలా బతికించుకోవాలో తెలియదు. చివరికి ఇతని వలన నాకు లైఫ్ లేదనుకుని బిడ్డను వదిలేసిపోతుంది. వీడు తాగుబోతు అలవాటుకి తన కాపురాన్ని వదిలేసి బారిపోయింది. వీడు తాగుబోతు వ్యవహారానికి పిల్లలు, చిన్నపిల్లలు, ఈ చిన్నపిల్లలు ఏమవుతారు? వీళ్ళకి సరి అయిన ఆహారం దొరక్క ఏ సిగ్నల్ దగ్గర నిలబడి అడుక్కుంటారు. ఎవరింటికో పోయి అడుక్కుని తింటుంటారు. నేను అడుగుతున్నాను, వాళ్ళ నాన్న తాగితే ఈ శ్రమ ఏలెందుకు అనుభవిస్తున్నారు? వాళ్ళ నాన్నకు పుట్టారు కనుక. మీకు అర్థమవుతుందో లేదో నా మాట? మీకు అర్థమవుతుందా? అంటే తండ్రులు చేసిన తప్పులు వాటి శిక్షలు ఎవరి మీద పడతాయి చెప్పండి? పిల్లల మీద కూడా పడతాయి. మరొక రివర్స్ చెప్తాను. నాన్న బాగా సంపాదించి, అమ్మ నాన్న బాగా డబ్బులు సంపాదించి దాచారనుకోండి, రేపొద్దున ఎవరు సుఖపడతారండి? అంటే నాన్న బాగుంటే సుఖపడేది పిల్లలే, అమ్మ నాన్న పాడైతే పాడయ్యేది పిల్లలే.
వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ ఇశ్రాయేల్ యువకులు, మా అమ్మ నాన్న ఏదో పాపాలు చేస్తే మేమెందుకు ఈ శ్రమ కాడి మోయాలంటే దేవుడు యెరెమీయా ద్వారా అన్నాడు, ఒరే ఎందుకు మోయాలని అనకండి, దేవుడే ఆ శ్రమ అనుమతించాడు, అది మోయట మీకు మేలే. ఎలా మేలవుద్ది అంటే ఆయన శ్రమను గౌరవించి మీరు మేలుకరంగా అలా ఉంటే దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. అంటే ఇక్కడున్న యవనస్తుల శ్రమలో ఎవరున్నారని అడిగితే ఎవరుంటారో తెలుసా? దానియేలు తెలుసుగా, దానియేలు స్నేహితులు తెలుసుగా. ఈ దానియేలు ముగ్గురు స్నేహితులు, వీళ్ళని గమనించండి, వీళ్ళు ఏ టైంలో సెరకెళ్ళారు? సరిగ్గా ఇలాప వాక్యాలు ఏదైతే మనం చదువుకుంటున్నామో ఈ దానియేలుని ఎప్పుడు చెరగా తీసుకెళ్ళిపోయారు? సరిగ్గా ఇదిగో ఈ వాక్యాలు చదువుతున్న టైంలోనే వాళ్ళని చెరకు తీసుకెళ్ళిపోయారు. దానియేలుని సింహాల బోన్లు వేశారుగా, దానియేలు స్నేహితుని అగ్ని గంధకాల్లో వేశారుగా. అంటే వీళ్ళు ఆ యవనస్తులు ఇప్పుడు ఆ శ్రమ అనుభవిస్తున్నారు. మేము ఈ శ్రమ ఎందుకు మోయాలి? మా పితరులు తప్పు చేస్తే దేవా ఈ శిక్ష మేమెందుకు మోయాలని దానియేలు అన్నాడా? మౌనంగా శ్రమను అనుమతించాడు. అగ్ని గంధకాల్లో ఆయన తీసుకెళ్ళి ఆ ఇద్దరు స్నేహితుల్ని, ముగ్గురు స్నేహితుల్ని పడేస్తే, ఆ పడేసిన తర్వాత వాళ్ళేదో తప్పు చేస్తే అన్యుల చేతుల్లో మేము అగ్ని గంధకాల్లో పడడం ఏంటి ప్రభు అని వాళ్ళు ఏమన్నా బాధపడ్డారా? మౌనంగా ఒక మాట అన్నారు, దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు దయాళుడు అన్నారు. అంటే శ్రమలు దేవుడు అనుమతిస్తాడంటే అనుమతిస్తాడు. నేను చదువుకోమని నేను చదువుకోమని యవనస్తులుగా నేను పంపిస్తారు, నీకు చదువు అప్పదు, తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండదు, నీకు పెద్దల పట్ల గౌరవం ఉండదు, నీకు భవిష్యత్తు పట్ల బాధ్యత ఉండదు. నీకు గౌరవం, బాధ్యత, చదువు పట్ల ఒక కమిట్మెంట్ లేనప్పుడు నీకు చదువు చంద్య అవ్వకపోతే రేపు పొద్దున దేవుడు పాపం బిడ్డ సరిగ్గా చదువుకోలేదు, ఈ బిడ్డకు తగిన ఉద్యోగం ఇవ్వాలని దేవుడు అనుకుంటాడా? కూలు పనుల్లో నలిపెత్తాడు దేవుడు. ఏమనుకుంటున్నావు? నీకు తెలియాలి లైఫ్ విలువేంటో. నేను చదువుకోమని పంపిస్తే లవ్వు, చెత్త చెదారం, రోడ్డు మీద బలాదూర్లు, బైకులు, సెంటర్లు, ఈ గొడవలన్నీ పెట్టుకుంటే చూస్తాడు శ్రమన కాడిగా నీ మీదకి వదిలేస్తాడు. నీకు సంసారం విలువ తెలియదు, మాటికి భార్యను కొడతావు, మాటికి తన మీద తిరగబడతావు, మాటికి నువ్వు భర్తను ఎదిరిస్తావు, మాటికి నీ ఇంట్లో వెళ్ళిపోతానంటావు. వెళ్ళిపో. ఆ శ్రమ ఎలా ఉంటుందో చూపిస్తాడు. చివరికి మీకు దూరం పెరిగేలా దేవుడేమి అమ్మ ఇడిపోకండమ్మా, ఆగండమ్మా అని దేవుడేం బతినాడు, ఇడిపోండి మీ తెక్కి ఎలా వదిలించాలో అలా వదిలించేస్తాడు. నీకు చదువుకోమన్నప్పుడు చదువుకో, నువ్వు కాపురం చేయమన్నప్పుడు కాపురం చేయి, నువ్వు సంపాదించినప్పుడు సంపాదించే ఓపిక నీకు ఇస్తాడు. నేను సంపాదిస్తాను కానండి 1000 రూపాయల్లో 800 తాగేస్తానంటే తాకరాని ఆ బాటిల్ పైకి ఎత్తకుండా ఏం ఆపడు, తాగనిస్తాడు. సరిగ్గా ఏ కిడ్నీ మీద కొడతాడు, దెబ్బకి నీకు జీవితం అంటే ఏంటో అర్థం. దేవుడు కొన్ని శ్రమలు ఎందుకు అనుమతిస్తాడంటే కొన్ని మరకలు మన జీవితానికి పడతాయి. ఆ మరకలు దేవుడు చెబుతాడు. ఏ పాస్టర్ గారి ద్వారా ఇక్కడ నిలబడి ఈ ఆదివారం ప్రసంగంలోనూ తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు, సరిగ్గా చదువుకోవాలి, యవనస్తులారా ప్రేమ ఎలాంటివి ఉండకూడదని ఇక్కడ నిలబడి ఏదో ఒక ప్రసంగం ద్వారా చెప్తాడు. అది మన బుర్రకెక్కదు. దేవుడు ఎంత చెప్పినా యెరెమీయాతో మాట్లాడినట్టు ప్రసంగికుడి ద్వారా మాట్లాడినా మన బుర్రలకు ఎక్కదు. దేవుడు తర్వాత ఏం చేస్తాడు? శ్రమను మన జీవితంలోకి అనుమతిస్తాడు. ఆ అనుమతి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నాకే ఎందుకు ఇలా చేసిందంటే నువ్వు అలా చేసుకున్నావు కాబట్టి జరిగింది. నువ్వు అనుకుంటావు మా పిల్లలు ఎలాగైపోయారంటే నేను ఎవడు తాగమన్నాడు, మా పిల్లలకి భవిష్యత్తు లేదంటే మీరు పెద్ద తలకాయలుగా కుదురుండాలిగా, మాట్లాడితే రోడ్డు గొడవ ఆడుకుంటే మీ పిల్లలు ఏమవుతారు? సైంటిస్టులు అవుతారా? మీరు గొడవలు పెట్టుకుంటే ఏమవుతారు? నేను అడుగుతానండి. చాలామందికి వయసు పెరుగుద్ది, ఏం పెరగదు చెప్పండి. ఏ టైంకి ఎలా బిహేవ్ చేయలేదు. దేవుడు బాధ్యత, దీవెన, సంసారం, సంపాదన ఇదంతా ఒకటి ఇచ్చాడు మనకి దేవుడు అని. ఆ బాధ్యత లేకపోతే ఎంత నలిపేయాలో చెప్పండి, అంత నలిపేస్తాం. మనం అనుకుంటాం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి పాస్టర్ గారిని సీరియస్గా మా కొరకు ప్రార్థన చేయండి ప్రభువా, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి ప్రభువా, మాకు జవాబు దయచేయంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. ఎందుకో తెలుసా? నీలో మార్పు వచ్చేంత వరకు ఆయన దయ అలానే అట్టుపెట్టిస్తాడు. అప్పటి వరకు నువ్వు ఓపికగా కనిపెట్టాలి. మీరు అనుకోవచ్చు మనం బాధపడుతుంటే ఆయన సంతోషపడతాడా అంటే దేవుడు అలాంటి సైకో దేవుడు కాదు. కొంతమంది సైకోలు ఉంటారు తెలుసు కదా, సైకోలు తెలుసు కదా. పిల్లల్ని వాళ్ళకి ఇచ్చామనుకోండి గిల్లెత్తుంటారండి, ఏటో మరి గిల్లేసి వాళ్ళని ఇలా గిల్లేసి ఏడురా ఏడని
ఆడిని గిల్లాడు, ఆడు బొగ్గలు గిల్లాడు, ఆడు తొళ్ళ గిల్లాడు, ఆడి మక్కిలి గిల్లాడు, ఆడిని గిల్లేస్తుంటే ఆడు ఏడుస్తుంటే ఎదవ ఎంత ముద్దు అవుతుంది. ఇదేం సైకో ముద్దండి. చాలామంది చూసారా, ఏడిపించేసి ముద్దాడుతుంటారు. అంటే చాలామందికి ఎదుటోళ్ళు ఏడుస్తుంటే ముద్దు. మీకు మాట చెప్పనా, ఎదురింటోళ్ళు బాధపడుతున్నారంటే మనకు అయ్యో పాపం అంటాం, కానీ ఎక్కడో చెప్పండి, నిజం ఒప్పుకోండి. మనకి ఎదుటోళ్ళు నష్టపోతున్నారంటే మనకి ఎక్కడో సంతోషం. అంటే ఇది సైకో లక్షణం. దేవుడికి ఇలాంటి లక్షణాలు లేవండి. మన ఎదుటోళ్ళు బాధపడుతుంటే భలే జరిగింది ఎదవక అనుకుంటామ్మా. మన ఎదుటోళ్ళు ఎవరైనా కుమిలిపోతుంటే అలాగే ఉండాలంటాం, పైపచ్చి అయ్యో పాపం నీకు అలా జరగకుండా ఉండాలంటాం, వెనక్కి వచ్చి అలాగే జరగాలి అంటాం. చాలామంది బాధపడుతుంటే సంతోషపడతాం, ఎవరైనా ఏడుస్తుంటే సంతోషపడతాం. ఎందుకంటే మనకు రాలేదుగా శ్రమ, వాళ్ళ శ్రమ పడుతుంటే మనం సంతోషపడతాం. దేవుడు మనం ఏడుస్తుంటే ఏడ్చే దేవుడు కాదు. ఏమని చెప్తున్నాడు చూడండి, యెహోవా దయాళుడు, అప్పటి వరకు ఓపికతో కనిపెట్టాలి. 30వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి, ప్రభువు సర్వకాలము ఎడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఏం చేస్తాడట? ఆయన బాధ పెట్టినను ఏం చేస్తాడట చెప్పండి. శ్రమను అనుమతి ఇచ్చింది ఎవరండి? దేవుడే. ఆ శ్రమలో ఓపికతో చూడమన్నది ఎవరండి? దేవుడే. మళ్ళీ జాలి పడేది ఎవరండి? దేవుడే. అదేంటి, శ్రమ పెట్టడం ఎందుకు, జాలి పడ్డం దేనికి? అది ఎలాంటిదంటే, పిల్లలు కొన్నిసార్లు చెప్తాం, రే అందులో ఏలెట్టకరా అని చెప్తాం. ఎందులో ఆ ప్లగ్లు ఎడుతుంటాడు. ఎందులో ప్రమాదం ఉందో అందులో ఏలెడుతుంటాడు. ఎవరు? పిల్లగాడు. కొంతమంది ఆ క్యాండిల్స్ లేదా ఆ దీపాల దగ్గరికి పోయి అందులో ఏలెడుతుంటారు. ఎన్నిసార్లు చెప్పినా వినరు. చెప్తాం అందులో ఏలు పెట్టకరా. చెప్పినప్పుడు వినకపోతే అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? ఈ విమానం మొత్తం వచ్చినా 2 అడేస్తుంది, బేరని ఏడుస్తాడు. మళ్ళీ చెప్తాడు వినరు, మళ్ళీ చెప్తారు వినరు, కొడతారు. అప్పుడు గట్టి కొట్టేసిన తర్వాత ఆ కోపం గట్టి కొట్టేస్తుంది. ఆడు గల్లు ఏడుస్తాడు, కళ్ళు ఎరిపెక్కిపోతే బొగ్గలు ఎరిపెక్కిపోయి ఏడుస్తుంటాడు. చాలామంది తల్లి ఏం చేస్తారు తెలుసా, మళ్ళీ ఆడు ఏడుస్తున్నాడని దగ్గర తీసుకుని మళ్ళీ వెళ్ళి ఏడుస్తారు. నేను అడుగుతున్నాను, కొట్టడం దేనికి, ఏడడం దేనికి? కొట్టడం దేనికంటే అలా కొట్టకపోతే ఆ కరెంటు షాక్ ఆడు చచ్చిపోతాడు. ఈ ఏడడం దేనికంటే ఆడు ఏడుస్తున్నాడు కాబట్టి ఏడుస్తున్నాడు. సేమ్ దేవుడు కూడా అంతేనండి. మనం కుదురుండకపోతే కొట్టకుండా ఉండడండి, కొడతాడు. ఆ కొట్టిన తర్వాత ఆయన నవ్వుకోడండి. మనం ఏడుస్తున్నప్పుడు ఆయన కూడా ఏడుస్తాడు. ఎందుకురా ఎలా చేసుకుంటున్నారు జీవితాన్ని అని ఏడుస్తాడు ఆయన. చక్కటి కాపురాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు, చక్కటి యవ్వన జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మనం వినకపోతే కొడతాడు ఆయన. ఎవడ మళ్ళకపోయినా దినమెల్లా చూస్తాడు, మళ్ళకపోతే ఆయన కొరడా ఇసురుతాడు. ఆయన జాలి చూపించే దేవుడే, కానీ ఆయన జాలి వెనకాల ఖచ్చితంగా కొడతాడు, శ్రమను అనుమతిస్తాడు. ఎంతకాలం భరించాలి ప్రభు అంటే, నీలో మార్పు వచ్చేంత వరకు భరించాలంటాడు. నేనేంటో అర్థమయ్యేంత వరకు భరించాలి, నీకు జీవితం విలువ తెలిసేంత వరకు భరించాలి. మరొక ఉదాహరణ చెప్తాను. ఆయన ఎప్పుడు హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలగ చేయడు. హృదయపూర్వకంగా అంటే కావాలని చేయడు. మరి ఎందుకు చేస్తున్నా ప్రభు అంటే దేవుడు అంటాడు, నువ్వు మారాలనే చేస్తున్నాను అంటాడు. కొన్నిసార్లు మనకు వ్యాధులు వస్తాయి తెలుసా? ఎందుకు వస్తాయి చెప్పండి? ఈ మధ్య నువ్వు చచ్చాక కూడా తిరుగుతున్నావు. కొన్నిసార్లు మనకు భక్తిగల ప్రార్థన ఎప్పుడు వస్తాయి చెప్పనా? బాగా బాధలు ఎక్కువైనప్పుడు వస్తాయి. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అనుకోండి, నిద్ర వచ్చేస్తుంటుంది మనకి. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళినాయి అనుకోండి, చర్చికి వచ్చి నిద్ర గోడకు జారపడిపోతారు తెలుసు చాలామంది. ఫ్యాన్ ఎక్కడ ఉంది చూసుకుంటారు సార్, ఇంకా ఏదో కొంతమంది చూస్తారు నిద్ర అవుతారు. నేను అడుగుతున్నాను, ఈ సుఖాలు, ఈ లగ్జరీలు ఇవన్నీ వదిలించడానికి దేవుడు, గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మన మనసుకి ఆందోళన కలగజేసే శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా, దేవా నేను ఈ శ్రమను మోయలేకపోతున్నాను, నీ ఎదుటి నేను ఏమైనా సరిగ్గా లేను ప్రవ్వా, నాకు దయచేసి తెలియజేయ ప్రవ్వా అంటే దేవుడు మౌనం వెనకాల అవును అని. ఎంతకాలం మోయాలి ప్రభు అంటే,
నా దయ వచ్చేంత వరకు ఇది నువ్వు మోయాల్సిందే. మరొక ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లలకి ఇంజెక్షన్ చేపిస్తారు చూసారా, టీకాలు. ఎంత ఏడుస్తారండి వాళ్ళకి ఇంజెక్షన్ చేసినప్పుడు, ఎంత ఏడుస్తారో. 2 రోజులు, ఇప్పుడు ఆ పోలియో ఇంజెక్షన్ 2 రోజులు ఉంటుందండి నొప్పి. 2 రోజులు కాలు ఇలా సరిగ్గా పిక్క మీద చేస్తారు. నాకు 2 సంవత్సరాల కూతురు ఉంది, అందుకే చెప్తున్నా. సరిగ్గా పిక్క మీద చేస్తారు, ఆ పిక్క 2 రోజులు ఇలా వాసిపోద్దండి. పాపం ఇలా నడలేరు, అలా కాలు కిందకి ఎట్టిన వెంటనే ఏడుస్తారు. ఆ నర్సమ్మ అలా చేసేస్తుంటే మనకి ఎంత కోపం వచ్చేస్తుందో, అలా చేసేస్తుంటుంది. విషయం ఏంటి తెలుసా, ఆ నర్సమ్మ దగ్గర ఇంజెక్షన్ చేయడానికి తీసుకెళ్ళింది ఎవడు? మళ్ళీ నేనే. ఆ నర్సమ్మ చేసేస్తుంటే ఫీల్ అయిపోయేది ఎవడు? నేనే. ఫీల్ అవ్వడం ఎందుకు, తీసుకెళ్ళడం ఎందుకంటే నా బిడ్డకి భవిష్యత్తులో పోలియో రాకూడదంటే ఆ బాధను నేను ఏం చేస్తాను చెప్పండి, అనుమతిస్తాను. ఇది మీకు అర్థమైతే కొన్ని అప్పుల బాధలు, కొన్ని ఒంటరితనాలు, కొన్నిసార్లు గొడవలు, కొన్ని ఇబ్బందులు నా జీవితంలోకి ఎందుకు అనుమతిస్తున్నావు ప్రభు అంటే కొన్ని విషయాలు నువ్వు నేర్చుకోవాలి. కొన్ని శ్రమల ద్వారా నువ్వు పాఠాలు నేర్చుకోవాలి. ఓపికతో ఉండాలి, నా వైపు గానముగా చూడాలి. కిందికి ఒక మాట చెప్తున్నాడు చూడండి, 39వ వచనంలో, సజీవులు ఎలాగూ మూలుగుదురు, నరులు తమ పాప శిక్షను బట్టి ఎలాగూ మూలుగుదురు, మనం యెహోవా తట్టు తిరుగుదుము. ఏంటట? సజీవులు మూలుగుతున్నారట. ఏమని మూలుగుతున్నారు? మాకే ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయని మూలుగుతున్నారట. యెర్మీయా ప్రశ్న వేస్తున్నాడు, మీరెందుకు మూలుగుతున్నారు? మీకు మూలగడానికి కూడా అర్హత లేదు. ఎందుకంటే మీరు చేసుకున్నవే మీ నెత్తి మీదకి వచ్చాయి. మీరు దేవుడు చేయకముందే, దేవుడు మీకు పనిష్మెంట్ ఇవ్వకముందే మీరు ఏదో ఒక తిక్కల పని చేస్తారు. ఆ తిక్కల పని వల్ల మీకు నష్టాలు తెచ్చుకుంటారు. ఆ నష్టాలు కూడా దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆ అనుమతి ఎందుకు ఇచ్చాడంటే మీ జీవితాలు బాగుపడాలని దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళు మూలుగుతున్నారంటే కిందకి జవాబు చెప్తున్నాడు, నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూలుగుదురు. ఈ శిక్ష ఎందుకు వచ్చింది? పాపం చేయడం బట్టి. మీ స్త్రీలు ఎందుకు చెరపబడుతున్నారు? మీరు పాపం చేసి విగ్రహారాధన వైపు పోయారు కనుక. మీరెందుకు బహిరంగంగా హేళనకు గురవుతున్నారు? ఇదిగో మీరు పాపం చేశారు కనుక. కొన్నిసార్లు జీవితంలో ఈ నిందలు, అవమానాలు, ఈ బాధలు, రోగాలు, లేదా ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు, ఒంటరితనాలు, ఇవన్నీ ఎందుకు అనుమతిస్తున్నా ప్రభా? నీ ఆదివారం నీ చర్చకు వస్తున్నావు, ఇక్కడ కూర్చుంటున్నావు, నీ వాక్యాలు పెట్టున్నావు, మందిరం నుంచి బయటికి పోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నావు. ఎందుకు మాకు ఇలా జరుగుతుందంటే బహుశా ఆయనకు నచ్చింది ఏదో ఇంకా మన జీవితంలో ఉంది గనకే అవి స్పష్టంగా చూడాలనే దేవుడు మనకి శ్రమలను అనుమతిస్తాడు. గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు దేవుడు శ్రమలనే మొండ్ల కంచెలు వేసినట్టు వేసేస్తాడు. ముళ్ళ పొదల్లో పడిపోయామనుకోండి, ముళ్ళ పొదల్లో పడిపోయినప్పుడు ఏం చేయాలండి? బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పినా ఇంకేం చేయకూడదు, కదలకుండా కూర్చోవాలి. ముళ్ళ పొదల్లో పడిపోయినప్పుడు కదిలితే ఏమవుద్ది చెప్పండి? ఇలా కదిలారు అనుకోండి, ఏమవుద్ది? ఇటేపు కూర్చుకుంటాయి. ఇలా కదిలితే ఇటేపు కూర్చుకుంటాయి. వెనక కదిలితే వెనకాల కూర్చుకుంటాయి. ఎటు కదిలితే అటు కూర్చుకుంటాయి. పొదలో పడిపోయినప్పుడు కదలకూడదు, మళ్ళీ వేరొకరు వచ్చి తీసేంత వరకు బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పిన కదలకుండా కూర్చోవాలి. ఇది నీకు అర్థమైతే మొండ్ల పొదల్లో పడేసింది ఎవరు చెప్పండి? దేవుడు. దేవుడే మొండ్ల లాంటి శ్రమలో పడేశాడు కనుక మళ్ళీ ఆయన తీసేంత వరకు కదలకూడదు. కదిలితే ఏమవుద్ది? ఇంకా శ్రమలు ఎక్కువైపోతాయి. కదలకు. మరేం చేయాలి? ఆయన దయ కొరకు కనిపెట్టు, ఓపికతో ఎదురు చూడు. ఎప్పుడు దయ చూపిస్తాడో తెలియదు, అప్పటి వరకు ఆయన బలమైన అస్తముల కింద అణిగి మనుగుండు. తగిన సమయం మంది ఆయనే చెప్పండి పడిపోయిన మనల్ని పైకి తీసి హెచ్చిస్తాడు. ఈ లోపల మన కంగారు అయిపోయి తెగ తిరిగేస్తాం ముళ్ళ తుప్పల్లో. తిరిగితే ఏమవుతుంది చెప్పండి? శ్రమలు వచ్చినప్పుడు ఎక్కువ కంగారు అయిపోతే ఇంకా శ్రమలు ఎక్కువైపోతాయి. టెన్షన్ పడకూడదు. ఆ టైంలో ఓపికగా కనిపెట్టాలి. వచ్చుని ఓపిక ఉంటాను దేవా, నేర్చుకుంటున్నాను ప్రభువా, నీవైపే ప్రార్థన చేస్తున్నానని 40 వచనంలో చెప్తున్నారు చూడండి. మన మార్గములు పరిశోధించి తెలుసుకొని మన యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశము మందున్న దేవుని తట్టు మన హృదయాలను మన చేతులను
ఎత్తుకొందము. ఏమి నేర్పిస్తున్నాడండి ఇర్మియా? 4 విషయాలు నేర్పిస్తున్నాడు. ఒకటి, యెహోవా దయాళుడని నమ్మాలి. నెక్స్ట్, అప్పటి వరకు ఓపికతో కనిపెట్టాలి. నెక్స్ట్, ఏ శ్రమ వచ్చినా ఆయన అనుమతించాడని నమ్మాలి. నెక్స్ట్, ఏ శ్రమ వచ్చినా ఆయన ఇష్టపడి ఇవ్వట్లేదు, ఆయన బాధపడే చెప్పండి మనకు శ్రమ అనుమతిస్తున్నాడు. ఈ శ్రమను ఎప్పుడైతే మనకు అనుమతిస్తున్నాడో ఆ శ్రమలో దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నా ప్రభు అంటే ఓపిక నేర్పిస్తాడు. మీకు లాజరుకున్న 2 సహోదరులు తెలుసు కదండి, మార్తా మరియ. ఎదురింటోళ్ళు వచ్చారు, పొరుగింటోళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ వాళ్ళు నమ్ముకున్న ప్రభు రాలేదు, అంత్యక్రియలు కూడా రాలేదు, కనీసం శవాన్ని తీసుకెళ్ళి చివర చూపేప్పుడు కూడా రాలేదు. 4 రోజులు రాలేదు. అందరూ ఏడుస్తున్నారు, ఆదరిస్తున్నారు, రకరకాల మాటలు చెప్తున్నారు. కానీ ధైర్యం ఇవ్వాల్సిన ఈ దేవుడు మాత్రం రాలేదు. 4 రోజులు వదిలేశాడు. ఎప్పుడు వచ్చాడో తెలుసా? మీరు వినకపోతే తమ్ముడు, మీరు వినకపోతే బయటికి పోండి. మీరే బైబిల్ ఉందా చేతిలో? ఏకైక పక్కపక్కలు ఎందుకు వస్తున్నాయి మీకు? సరే నా వైపు చూడండి. 4 రోజులు వదిలేశాడు మార్తా మరియని. 4 రోజులు ఆ శ్రమ అనే కన్నీటి లోయలో వాళ్ళు కొట్టుకుని పోతున్నారు. అందరూ వచ్చారు కానీ యేసుప్రభు రాలేదు. మరియమ్మ వచ్చి ఒక మాట ఉంది, మార్త వచ్చి ఒక మాట ఉంది, ప్రభువా నువ్వే గనక ఇక్కడ ఉంటే మా సహోదరుడు చచ్చిపోడు ప్రభు. దేవుడు అంటాడు, మౌనం వెనకాల ఏంటో తెలుసా? ఇలాంటి అవిశ్వాసం పోవాలనే నేను ఆలస్యం చేశాను అన్నట్టు మౌనంగా అంటాడు. మార్త, నీకు ఆ విషయం తెలియట్లేదు, పునరుద్ధానము జీవము నేను. అంటే దాని అర్థం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావంటే ఇక శ్రమలు దాటిపోయాయి, శవం కూడా కుళ్ళిపోయింది, పరిస్థితులు పూర్తిగా చేజారిపోయాయి, ఇక మా తమ్ముడు బతికే అవకాశం లేదు, ఇప్పుడెందుకు ప్రభువా వచ్చావు మా జీవితంలో కానీ అడుగుతుంది ఎవరిని? యేసు ప్రభు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? దేవా, ప్రభు మాట్లాడుతేలా అన్నాడు, నా తండ్రిని ఇప్పుడు నేను ఏమడిగినా చేస్తాడు. నీకు విషయం తెలియట్లేదు మరి మార్త, పునరుద్ధానము జీవముని. అంటే దాని అర్థం ఏంటంటే నేను రాబోతున్న జీవితానికే కర్తను అనుకుంటున్నారు, కానీ ఈ జీవితానికి కూడా కర్తను నేనే. అంటే ఈ జీవితాన్ని ఎలా నడిపించాలో నా చేతుల్లో ఉంది, రాబోతున్న నిత్యత్వం జీవితం కూడా నా చేతుల్లో ఉంది. మీరు శ్రమలను చూసి ఏమనుకుంటున్నారంటే ఇక జీవితం అయిపోయింది, ఇంకెవ్వరూ బాగు చేయలేరు అనుకుంటున్నారు. కానీ నేను మీకు చెప్తున్నాను, నేను అనుకుంటే ఈరోజే బాగు చేయగలను. లాజరు బయటికి రా అని. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? కుళ్ళిపోయిన శవాన్ని కూడా సజీవంగా మార్చేశాడు, ఎండిన ఎముకలకు జీవాన్ని ఇచ్చాడు. 30 ఏళ్ళు లేవలేని ఆ రోగిని లేపి మళ్ళీ చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను అడుగుతున్నాను, ఎంతకన్నా కష్టాలు మనకి ఎక్కువ వచ్చాయంటారా? లేదు. ఏదో చిన్న అప్పుల బాధ, ఏదో చిన్న రోగం బాధ, చిన్న సమస్య, ఏదో పిల్లలు ఆలస్యమయ్యారు, దీనికే నువ్వు ఎంత టెన్షన్ అయిపోతే బైబిల్లో భక్తులు చూడు తమ ప్రియులను పోగొట్టుకున్నారు. ఇలాప వాక్యాలు ముగిస్తూ ఏమంటాడంటే ఇర్మియా గ్రంథంలో కూడా మాట్లాడుతూ, దేవా మా బిడ్డల సమానులు రక్తము ఏరులై పారుతుంది, దేశమంతా మంటల్లో తగలడిపోతుంది, ఎటు పోవాలో సేవ నాకు అర్థం అవ్వలేదు. ఇలాంటి టైంలో దేవా నేను మోకాలు లేసి ఒక ప్రార్థన చేస్తున్నాను, నేను మారు మాట ప్రశ్నించను, నేను నమ్ముకున్న మా జీవితాలకి ఎంతకింత శ్రమ వచ్చిందని ఒక్క మాట కూడా నేను అడగను. ఒకే ఒక మాట చెప్తున్నాను, ప్రభువా నువ్వు ఎంతైనాను నమ్మదగిన వాడివి అన్నాడు. ఏమన్నాడండి? నువ్వు ఎంతైనా నమ్మదు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా ఎవరిని నమ్మాలి చెప్పండి? మేము పిల్లలను పుడితే దేవుడిని నమ్ముతాం, పిల్లలు పుట్టే ఏరు దిక్కునికి పోయి రాళ్ళు బేరుతాం అనకూడదు. పుట్టినా పుట్టకపోయినా నమ్మాలి, గుర్తెట్టుకో. మా అప్పులు తీరితే యేసుప్రభుని నమ్ముతాం, అప్పులు తీరకపోతే వేరే దిక్కునికి పోతామంటే అప్పుల కోసం యేసుప్రభుని నమ్మకూడదు. తీరినా తీరకపోయినా యేసుప్రభుని నమ్మాలి. మాకు ఉద్యోగాలు వస్తే దేవుడిని నమ్ముతాం, రాకపోతే వేరొక దేవుడిని నమ్ముతాం అనకూడదు. వచ్చినా రాకపోయినా దేవా మాకు ఏ సమయం మంది ఏమి ఇవ్వాలి నీకు తెలుసు, అప్పటి వరకు మేము ఓపికతో కనబడతాం, నువ్వు ఎంతైనాను నమ్మదగిన వాడు. మా డాక్టర్లు మాకు చేతులు ఎత్తేచ్చు,
మా పరిస్థితులు మమ్మల్ని ఎక్కిరించేలా ఉండొచ్చు, మా చుట్టూ ఉన్నవారే మమ్మల్ని చూసి నవ్వచ్చు. కానీ మాకు ఎన్ని జరిగినా మా జీవితం ఏంటి, మాకు ఏ మార్గం కనబడక ఇన్ని ప్రశ్నలు మాకు ప్రశ్నార్థకంగా ఉండిపోయి మాకు ఏ మార్గం దొరకపోవచ్చు. అయినా మాకు ఏ మార్గం దొరకపోయినా కన్నీటి లోయలో మేము కొట్టుకుపోతున్న ఒక మాట అంటున్నాం, ప్రభువా ఎంతైనాను నమ్మదగిన వాడు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు వస్తే ఏం చేస్తారు? చెప్పాలి, ముగించేస్తున్నాను. శ్రమలు వస్తే ఏం చేస్తారు? యెహోవా దయాళుడని నమ్మాలి. ఎంతకాలం నమ్మాలి? ఆయన దయ చూపించేంత వరకు ఓపికతో నమ్మాలి. ఎలా నమ్మాలి? ఆయన మనల్ని బాధ పెడుతున్నప్పుడు కావాలని పెడుతూ ఆయన సంతోషిస్తున్నాడని నమ్మకూడదు. మనం బాధపడుతున్నప్పుడు ఆయన కూడా బాధపడుతున్నాడని నమ్మాలి. 4వది, మాకే ఇంతకు ఇలా జరుగుతున్నాయి, ఈదులో అందరూ బాగున్నారు అనకూడదు. ప్రభువా మేము చేసుకున్నాం కాబట్టే మాకు జరుగుతున్నాయి. అందుకే ఆకాశం వైపు చేతులెత్తి మోకాళ్ళు వేసి, దేవా ఎంతైనా మేము పాపం చేసిన వారు అని ఒప్పుకుంటున్నాం, మా పాపాలని క్షమించని ప్రార్థన చేయాలి. ఈ ప్రాక్టీస్ మీరు చేయండి. నేను చెప్తున్నానండి, మీకు ఎంత పెద్ద శ్రమ అయినా త్వరలోనే మీ దేవుడు మీకు జవాబిస్తాడు. ఇదే ప్రార్థన, పాపపు ఒప్పుకోలు ప్రార్థన మీరు చేయండి. దైవజనుల చేత ప్రార్థన చేసి నాలాంటి చేత ప్రార్థన చేస్తే జవాబు రావచ్చు రాకపోవచ్చు అండి. కానీ ఒక మాట చెప్తున్నాను, మీ అపరాధాలు ఒప్పుకొని ప్రార్థన చేయండి, దేవుడు మీకు జవాబు ఇస్తాడు. దేవా ఈ శ్రమ మాకు వచ్చింది, మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా, ఈ శ్రమలో ఎలాగైనా మేము నిలబడతాను ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. శ్రమల్లో క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ధైర్యం నేర్చుకోవాలి. బయట వాళ్ళు అడుగుతారు, రే మాకే కనుక ఇలాంటి శ్రమలు వస్తే మేము వెంటనే చచ్చిపోతాంరా, మీరు ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నారు అన్నప్పుడు మీరు చెప్పాలి, మీరు ఎందుకు చచ్చిపోతారంటే మీ జీవితాల్లో దేవుడు లేడు. మేమెందుకు చనిపోమంటే మా జీవితాల్లో నమ్మదగిన దేవుడు ఉన్నాడు, దయ చూపించే దేవుడు ఉన్నాడు. మీ శ్రమలకి ఒక నిరీక్షణ లేదు, మా శ్రమలకి ఒక నిరీక్షణ ఉంది. అందుకే అపోస్తులు అంత శ్రమ పట్టుబడుతున్నా వాళ్ళు ఎలా ధైర్యంగా నిలబడగలిగారంటే వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది. ఈరోజు చంపబడినాను, ఒకరోజు దేవుడు వచ్చి మమ్మల్ని తిరిగి లేపుతాడు. ఈరోజు కొరడాలతో కొట్టబడిన దేవుడు ఒకరోజు నిత్యత్వంలో మమ్మల్ని బంగారు సింహాసనాల మీద మమ్మల్ని కూర్చోబెడతాడు. మీకు అర్థమైందో లేదో, చాలామంది ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి శ్రమలు తీసేమని ప్రార్థన చేస్తారు. దేవుడు ఏం శ్రమలు తీయడండి, మీరు గుర్తుపెట్టుకోండి. శ్రమలు తీసే ప్రభువా, శ్రమలు తీసే ప్రభువా, శ్రమలు తీసే శ్రమలు తీయడండి. ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటో తెలుసా? శ్రమలను జయించే శక్తినిస్తాడు. మీరు అనుకుంటారు మాకు విరుకులు తీసే ప్రభు, విరుకులు తీసే అంటే ఇరుకులు తీయడండి, ఇరుకులలోనే విశాలసిస్తాడు. నా అనుభవంతో చెప్తున్నాను, నా అనుభవంతో మళ్ళీ చెప్తున్నాను, ఏమనకండి, ఎవరికి సంజేసి చెప్పకండి. రకరకాల కుక్కలు బయట వాగుతాయి, ఏం మాట్లాడకండి, మౌనంగా ఉండండి. తగిన సమయం అందు వాళ్ళ నోరులు మోయిస్తాడు. దేవుడు తగిన సమయం అందు మనల్ని హెచ్చిస్తాడు. ఎవరైతే మనల్ని నిందించారో వాళ్ళే మన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటారు. దేవుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తాడంటే, అదిగో హాస్పిటల్ మంచం మించలేసిన ఆ పాస్టర్ గారిని చూడండి, చాలామంది వికట జీవులు గుండి చావు అంచుకల్లో వచ్చిన ఆ పాస్టర్ గారిని చూడండి, అనేకుల జీవితాల్లో ధైర్యాన్ని పొందుకున్న ఆ భక్తుల జీవితాన్ని చూడండి. మనం కూడా ధైర్యంగా ఉండగలం. లేదు మాకు శ్రమ వచ్చింది, 3 వారాల నుంచి వస్తున్నాం ఈ సన్నిధికి, మాకు జవాబు రావట్లేదంటే 7 వారాలు వచ్చినా రాదు. నీకు ఇలాంటి ఫీలింగ్ ఉంటే ఈ చర్చి కదా ఆ చర్చికి వెళ్తే పని అవుతుందంటే ఆ చర్చికి వెళ్తే నీకు ఈ చర్చిలోనే తిరం లేనప్పుడు ఏ చర్చికి వెళ్ళినా నీకు రాదు. ఇక్కడ కాదు, ఈ దేవుడు కాదు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేది పని అవుతుందంటే ఎలాగే తిరుగు, మళ్ళీ ఇంటికి వస్తాయేమో చూడు. దేవుడి దగ్గర ఓపికగా ఉండు. మాకు ఎందుకు శ్రమలు ఇస్తున్నామంటే నీకు కొన్ని మొండి మరకలు ఉన్నాయి, అవి పోయేంతవరకు దేవుడు మనల్ని చెప్పండి తోముతూనే ఉంటాడు. నీకు విలువ తెలియాలి, నీ కాపురం విలువ తెలియాలి, నీకు చదువు విలువ తెలియాలి. ఎవరెవరి జీవితాల్లో ఏ విలువ తెలిసేలా దేవుడు పాఠాలు నేర్పిస్తాడు. అప్పటి వరకు ఆ శ్రమలు మనకి అలాగే ఉండిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.